నందనపురం ఎప్పటికంటే ముందుగా చల్లగాలి వీస్తుంది. హేమంత ఋతువు అవ్వడం వల్ల సూర్యుడు వెళ్ళగానే చీకటి తెరలు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. అది కృష్ణపక్షపు సాయంత్రం. ఖాళీ కుండను నడుం మీద పెట్టుకొని, చేత్తో పొడిబట్టల్ని పెట్టుకొని ఊరి చివరనున్న మంచినీళ్ల బావి దగ్గరికి వచ్చింది 18 ఏళ్ల నవ యువతి అయిన ప్రవల్లిక. చేతిలో ఉన్న బట్టల్ని బావి మీద పెట్టి అక్కడే ఉన్న చేదతో నీళ్లు తోడి సంశయంగా చుట్టూ చూసింది ఆమె. నిర్మానుషంగా ఉంది. ఆ వాతావరణంలో ఎవ్వరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత నిస్సంకోచంగా తన ఓణిని తీసి పక్కన పెట్టింది ప్రవల్లిక. నీళ్లు తోడిన చేదను 2 చేతులతో పైకి లేపి తల మీద సన్నటి ధారలా పడేలా పోసుకుంటూ ఉంది. చల్లని వాతావరణంలో తల మీద పడుతున్న వెచ్చటి ఊటబావి నీళ్లు హాయిని గొలుపుతూ ఆమె నల్లని కురులు ముడిలో నుండి ఒక్క క్షణం పాటు ఆగి ఆ పైన కిందకి ధారగా పడ ఆరంభించాయి. స్నానం అవడంతో బావిపైన పెట్టిన పొడి బట్టల్లో నుండి పరికిణిని తీసి తలపై నుండి వేసుకుంది ఆమె. దానిని కిందికి లాక్కుంటూ ఒంటిని చుట్టుకొని తడిసిన పరికిణీని నేలమీద జారవిడుస్తూ ఓంపుగా బట్టలు మార్చుకుంది ప్రవల్లిక. తడి జుట్టులో నుండి కారుతున్న నీటి చుక్కల్ని ఆమె వైపు పరికిణి మెల్లగా చెమట ఆనిస్తూ ఉంది. విడిచిన బట్టల్ని చకచకా ఉతికి మరో మారు నీళ్లు తోడి తను తెచ్చిన మట్టి కుండల్లో నీళ్లు నింపి నడుం మీద ఎత్తుకుంది ప్రవల్లిక. ఎడమ చేతి వాటంగా మట్టి కుండను పట్టుకుని కుడి చేత్తో ఉతికిన బట్టల్ని అందుకుంది. కుండలోని నీళ్లు తొనకకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలింది ప్రవల్లిక. అలా కొంచెం దూరం వెళ్ళిందో లేదో వెనుక నుంచి ప్రవలి ప్రవలి అని సంశయంగా పిలుస్తూ ఒక మొగ గొంతు వినిపించింది ఆమెకి. ముందుకు పడుతున్న ప్రవల్లిక పాదాలు చటుక్కున ఆగాయి. ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది ఆమె. ఆమె వెనుక ఉన్నది సోమనాథుడు. అతన్ని చూడగానే విసురుగా ముఖం తిప్పుకుంటూ వడివడిగా ముందుకు అడుగులేసుకుంటూ బయలుదేరింది ప్రవల్లిక. ప్రవల్లిక ప్రవల్లిక ఒక్క క్షణం ఆగు, నిన్నే నిన్నే అని పిలుస్తూ పరుగు పరుగున ఆమె దగ్గరికి వచ్చాడు సోమనాథుడు. తనకేం వినపడనట్లు అతని వంక చూడకుండా ముందుకు నడుస్తూ ఉంది ప్రవల్లిక. సోమనాథుడు కూడా ఆమె నడకతో నడక కలుపుకుంటూ, ప్రవల్లి, నాతో మాట్లాడవా? నేనేం అపరాధం చేశాను? కనీసం అదైనా చెప్పు అని బతిమిలాడే స్వరంతో అడిగాడు. ఆ మాట వినగానే ఆగి అతని వంక తీక్షణంగా చూసింది ప్రవల్లిక. మసకమసగ్గా కనబడుతున్న అతని కళ్ళల్లో స్థిరంగా చూస్తూ, ఒక ఆడపిల్ల స్నానం చేసి బట్టలు మార్చుకుంటూ ఉన్నప్పుడు చూడ్డం అపరాధం కాదా? నాకు ఇష్టం లేకపోయినా మాట్లాడమంటూ పదే పదే నా వెంట పడ్డం అపరాధం కాదా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని ఇలా వేధించడం నీ మనసుకు తప్పు కాదనిపిస్తుందా అని కోపంగా అడిగింది ప్రవల్లిక. ఆమె మాటలకు కిన్నుడై, ప్రవల్లిక, నేను ఇప్పుడే వచ్చాను. బావి దగ్గర నుండి వస్తూ ఉంటే అంత దూరం నుండి నిన్ను చూసి నీ ఎదుట పడలేక ఆ చెట్టు చాటున ఉన్నాను అంతే. కానీ నేను బావి దగ్గరకు రానే లేదు, నిన్ను చూడనే లేదు. ఇప్పుడు కూడా నీట మాట్లాడాలా వద్దా అని సంశయపడుతూనే నీ వద్దకు వచ్చాను. కానీ నీకు నేనంటే ఇంత అయిష్టమని ఊహించలేదు అని ఆమె వంక చూస్తూ సంజాయిషీ ఇస్తున్నట్టుగా అన్నాడు సోమనాథుడు. అయిష్టమంటే అయిష్టమే, దానిలో అంత ఇంత అని ఏమీ లేదు. ఇకపై ఎప్పుడు నా వెంట పడకు అని ఖచ్చితంగా చెప్పి ముందుకు కదిలింది ప్రవల్లిక. వెళ్ళిపోతున్న ఆమెనే దీనంగా చూస్తూ కాలు కదపలేని శిలలా అక్కడే నిలబడిపోయాడు సోమనాథుడు. నడుస్తున్న ప్రవల్లిక కాలి అందల శబ్దం అతని వైపు అలౌకికంగా లీలగా వినిపిస్తూనే ఉంది. ప్రవల్లిక వెళ్ళిపోతుంది. నన్ను, నా మనసులో ఇష్టాన్ని అయిష్టమని చెప్పి వెళ్ళిపోతూ ఉంది. నేనేం చెయ్యాలి అనే ఘర్షణ సోమనాథుని మనసు నిండా నిండిపోయింది. ప్రవలి, ఓయ్ ప్రవలి, ఏమిటమ్మాయ్ ఆ పరధ్యానం అని మాటల్ని మెలితిప్పుతూ దూరం నుండే పిలిచింది ప్రవల్లిక స్నేహితురాలు సూర్యవతి.
ఆ మాటలకు ఉలికిపాటుగా ఆగి అటూ ఇటూ చూసింది ప్రవల్లిక. పక్కనున్న వీధి మలుపులో నుండి చెంగు చెంగున ప్రవల్లిక భుజంపై చేయి వేస్తూ, ఏమిటే బాలా ఈ పరధ్యానం? చూపులు ఆకాశంలో నిలుస్తున్నట్టున్నాయి. ఆహా, ఆ శిలల సోమనాథుడే నీ మనసును కవ్విస్తూ ఉన్నాడా ఏమిటి? అన్నది సూర్యవతి. చీచి, ఏమిటే ఆ మాటలు? సిగ్గుండొద్దు. నా దృష్టిలో ఆ శిలలు చెక్కే సోమనాథుడు నిజంగా శిల వంటివాడే. నీ చెలోక్తుల్ని కట్టిపెట్టవే అని స్నేహితురాల్ని మందలిస్తున్నట్టుగా చెప్పింది ప్రవల్లిక. ఓయబ్బో, చూసాలే, సోమనాథుడు వచ్చి ఆనాటి నుండి నీ అడుగుల వెంట అడుగులు వేసుకుంటూ 7 అడుగులు వేస్తూనే ఉన్నాడు. అతన్ని శిలతో పోలుస్తున్నావే అంటూ మరింతగా కవ్వించింది సూర్యవతి. సోమనాథుడు నా వెంట 7 అడుగులా? ఇక అయినట్లే. 7 అడుగులు మాత్రమే నాతో ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడో శిల్పాలు చెక్కుకుంటూ కూర్చుంటాడు. నేనిక్కడ చల్లనీళ్ళ స్నానం చేస్తూ పడుకుంటాను. అయినా గుర్రపు స్వారీ కూడా రానివాడు. నేను కోరుకునే ధీరత్వమూ లేనివాడు. నాకు వాడు జతగాడవుతాడా అని ప్రశ్నిస్తున్నట్టుగా తల ఊపి మెల్లగా చూసింది ప్రవల్లిక. మరి క్షణం క్రిందట సోమనాథుడు నీకోసం అన్వేషిస్తూ బావి దగ్గరికి వచ్చినట్టున్నాడు కదా అని ఇంకా ఏదో చెప్పబోయింది సూర్యవతి. వచ్చాళ్లే, నేనంటే ఇష్టమని కూడా చెప్పాడు. అయిష్టం అని అంటూ మెల్లగా నడుచుకుంటూ చెప్పింది ప్రవల్లిక. అంతే. ఆమె మాటలు వింటూనే వామ్మో అంటూ గుండెల మీద చెయ్యి వేసుకొని, ఒక్క ఆజానుభావుడైన మగవాడితో మనసు పడి మాట్లాడకపోతే, ఒక ఆజానుబాహుడైన మగవాడు మనసు పడి మాట్లాడపోతే కొట్టినట్లు బదిలిచ్చావా? విస్మయంగా అడిగింది సూర్యవతి. అవును, ఇచ్చాను. చాలా? ఇంకా ఏమైనా వివరాలు కావాలా అంటూ పొంగుతున్న గర్వ అతిశయాన్ని లోపల అణుచుకుంటూ బదులిచ్చింది ప్రవల్లిక. ఇంకేం వివరాలు వద్దులే గాని, మరి సోమనాథుడెక్కడే అని నడుస్తున్నదల్లా ఆగి కుతూహలంగా వెనక్కి తిరిగి చూస్తూ అడిగింది సూర్యవతి. అక్కడే శిలలా ఉన్నాడు, కావాలంటే పోయి చూడు అని లోపల నవ్వుకుంటూ చెప్పింది ప్రవల్లిక. నేను కూడా నీటి కుండను మోసి మోసి నీరు కారిపోతున్నాను. ఇక చాలే, ఇంటికెళ్దాం అన్నది ప్రవల్లిక. సరేలే, వెళ్దాంరా, మా ఆయన కూడా నా కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అని వాళ్ళ ఇంటి వైపు అడుగులు వేసింది సూర్యవతి. నడుం మీద జారుతున్న నీటి కుండను అలవోకుగా పైకి ఎత్తుకొని ముందుకు అడుగులేయపోయింది ప్రవల్లిక. ఏదో గుర్తు వచ్చిన దానిలా, ఏయ్ ప్రవల్లి, ఒక క్షణం ఆగు అంటూ పరుగున వెళ్ళి వాళ్ళ ఇంటి మీద అరుగు మీద ఉన్న సన్నజాజి పూలమాలను తెచ్చి ప్రవల్లికకి ఇచ్చింది సూర్యవతి. తడి ఆరుతున్న బట్టల్ని భుజం మీద వేసుకొని సూర్యవతి ఇచ్చిన పూలమాలను అందుకొని వాటి సువాసనలను గుండె నిండా పీల్చుకుంటూ, ఆహాహా, ఏదో మత్తు ఉన్నాయే సూర్య అని అరమోడ్పు కన్నులతో ఎంతో తన్మయంగా బదులిచ్చింది ప్రవల్లిక. ఉంటాయిలే, ఆ మత్తులో పడే ఇహ ప్రపంచాన్ని మర్చిపోతూ ఉన్నావు అన్నది సూర్యవతి. నేనా? ఏం మర్చానే అంటూ విస్తరపోతూ అడిగింది ప్రవల్లిక. లేకపోతే సున్నిత మనస్కుడు కావాలంటావు, అంతలోనే వీరత్వం కావాలంటావు, గుర్రపసారి రావాలంటావు, నీకు దూరంగా ఉండకూడదంటావు. ఇన్ని సుగుణాలు ఉన్నవాడు ఎలా దొరుకుతాడే? అయినా మగవారంటే శిలవంటి వారేనే ప్రవల్లి. ఈ ప్రపంచంలో నువ్వు అనుకున్నట్టుగా పువ్వు వంటి మగవారు ఉండనే ఉండరు అంటూ పెద్ద అనుభవజ్ఞురాలుగా హితబోధ చేసింది సూర్యవతి. ఈ ప్రపంచంలో శిల వంటి ఆడవాళ్లే ఉన్నప్పుడు పువ్వంటి మగవాళ్ళు ఉండరా ఏం అని నమ్మకంగా ముందుకు కదిలింది ప్రవల్లిక. వింత విషయం విన్నట్లుగా చెంపకు చెయ్యి ఆంచుకొని, పువ్వంటి మగాళ్ళు ఉంటారులే, దీని పిచ్చి కాకపోతేను గుర్రపు స్వారీ చేయాలంట, వీరుడు మాత్రం ఉండకూడదంట. ఒకవేళ నువ్వు కోరుకునే పువ్వు లాంటి మగవాళ్ళు ఉన్నా వాసన చూడ్డానికి మాత్రమే పనికొస్తారే అంటూ ముందుకు వెళ్ళిపోతున్న ప్రవల్లికకు వినపడేలా గట్టిగా అరుస్తూ చెప్పింది సూర్యవతి. కానీ
అప్పటికే ఊహాలోకంలో జారిపోయి సూర్యవతి మాటల్ని పట్టించుకోకుండా 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయింది ప్రవల్లిక. కలల చెలిగాడు కలల్లోనే ఉంటాడు గాని ఇలకి వస్తాడా? దీని పిచ్చిగాని అని నిట్టూరుస్తూ తనలే తాను అనుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ప్రవల్లికని చూస్తూ నిలబడిపోయింది సూర్యవతి. సరిగ్గా అదే సమయానికి కలంజర్ రాజ్యానికి మంత్రి అయిన చంద్రకేతు ఇంటికి చేరుకున్నాడు. కలంజర్ సర్వ సైన్యాధ్యక్షుడు బ్రహ్మతీర్థ ఒక పక్కన, మరో పక్క రోజుల్లో 2 రోజుల్లో జరగబోతున్న ఆలయ శంకుస్థాపన కోసం చందనపురం గ్రామానికి వెళ్లే పనుల్లో తలమునకలై ఉండగా ఇంత హఠాత్తుగా రహస్య సమావేశాలంటూ మహామంత్రి గారు కబురు చేయడానికి కారణం ఏమిటి? ఎంతకీ అర్థం కాలేదు బ్రహ్మతీర్థకి. ఏం వార్త వినాల్సి వస్తుందో ఏమో అని కాస్త ఆదుర్దాగా ఉంది. బ్రహ్మతీర్థని చూడగానే ఎంతో ఆత్రంగా లోపలి గదివైపు తీసుకువెళ్ళి, బ్రహ్మతీర్థ గారు, ఇప్పుడు మనకొక చిక్కు సమస్య వచ్చి పడింది. మనం త్వరగా చేయవలసిన పని ఇది కాదు, కానీ ఇలా ఎలా చెయ్యాలన్నదే నాకు ఆలోచన రావటం లేదు, అయోమయంగా ఉంది అని కంగారు పడుతూ అన్నాడు మహామంత్రి చంద్రకేతు. అసలు ముందు మనకొచ్చిన చిక్కేమిటో చెప్పండి మహామంత్రి గారు అని నిదానంగా అడిగాడు బ్రహ్మతీర్థ. చెబుతాను సేనాని గారు. మన మిత్ర రాజ్యాలైన కన్నౌజు రాజ్యాధిపతి మహారాజు గారి నుండి ఒక లేఖ పంపారు. దానిలో ఒక రహస్య సమాచారం రాయబడి ఉంది అని ఆపాడు చంద్రకేతు. ఓహో, ఏమిటా సమాచారం అని నొసలు ముడిచి కుతూహలంగా అడిగాడు బ్రహ్మతీర్థ. ఇది మామూలు విషయం కాదు బ్రహ్మతీర్థ గారు. ఇలా ముందుకు రండి, ఇలా కూర్చోండి, మాట్లాడదాం అని ఆయన వంక చూస్తూ అన్నాడు చంద్రకేతు. బ్రహ్మతీర్థ కూర్చుంటూనే, చెప్పండి మహామంత్రి, ఆ లేఖలో ఏముంది? అది అంత రహస్యమైన సమాచారమా అని ఆసక్తి ఆపుకోలేక అడిగాడు. అవును బ్రహ్మతీర్థ గారు, రహస్య సమాచారమే. కన్నౌజు రాజ్యపుత్రికని, అంటే రాకుమారి వారిని శత్రురాజ్యమైన మధురానగర రాజు ఇంద్రరాజు అపహరించుకొని పోయాడట. ఆ ఇంద్రరాజు వెంబడి చిన్న కనౌజు రాజ్యసేనలు ఇంద్రరాజు ఆమెతో సహా మన రాజ్యంలోకి ప్రవేశించి చందనపురం వైపు సాగిపోయాయని తెలిపారట అంటూ చెబుతున్న చంద్రకేతు మాటలు ఇంకా పూర్తి కాకముందునే, చందనపురం వైపుగానా అని విస్మయంగా అడిగాడు బ్రహ్మతీర్థ. అవును సైన్యాధ్యక్ష, అవును. ఆ ఇంద్రరాజు రాకుమారుని తీసుకొని చందనపురం వైపు సాగుతూ కన్నౌజు సేనల దృష్టి నుండి మళ్లింపు చేశాడట, మాయ చేశాడట. ఇప్పుడు ఎలాగైనా వాళ్ళిద్దరినీ పట్టుకొని తనకి అప్పగించమని కన్నౌజు రాజ్యాధిపతి మన రాజుగారికి లేఖ రాశారట. రాజ్య ప్రతిష్ఠ ముడిపడి ఉన్న ఈ రహస్యం బయటికి పొక్కకూడదని మరీ మరీ కోరారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఆ రాకుమారి కూడా ఇంద్రరాజును ఇష్టపడిందట అని చెప్పడం ఆపాడు చంద్రకేతు. ప్రతి మాటల్ని చెవులు రిక్కించి వింటున్న బ్రహ్మతీర్థ ఆశ్చర్యాన్ని అణుచుకోలేక, నిజమా అన్నాడు. అవును బ్రహ్మతీర్థ గారు, అవును. కానీ మన పరిస్థితే మనకు అర్థం కావట్లేదు. రేపు ఎల్లుండి ఉదయమే శిల్పాలయ శంకుస్థాపన. రేపు సాయంత్రానికి చందనపురంలో ఉండడం, కోపంతో మహారాజు యశోవర్మ గారు మంది మార్బలంతో తరలి వెళ్ళిపోవటం ఏమిటో, ఎక్కడి నుండి ఎక్కడికి దారి తీస్తుందో ఏమో. అతిరథులు, సేవకులు, ఆలయ శిల్పులు నేడు కదా వచ్చేవాళ్ళు. పిల్ల పెద్ద ఇప్పటికే చందనపురానికి చేరుకొని ఉన్నారు. ఇలాంటి సమయంలో అంత పెద్ద ఎత్తున జరగబోతున్న సంబరాల్లో ఆ ప్రేమికుల జంటని ఎలా పట్టుకోగలం? కనీసం ఆ జంట తైలవర్ణ చిత్రాలైనా బయటపెట్టి ఉంటే పట్టుకునే అవకాశం ఉండేది. కానీ కన్నౌజు రాజు కోరినట్లుగా వాళ్ళ రాజ్య ప్రతిష్ట కోసం రాణి ఆలవాలు మనకు బయట పెట్టనే లేదు.
పారిపోయి వచ్చింది ఎవరో, ఎలా ఉంటారో చెప్పకపోతే చందనపురంలో అంతమంది జనాల్లో ఆ జంటను సైనికులు ఎలా గుర్తిస్తారు? ఆ జంటని పట్టుకొని కనౌజు రాజుకు అప్పగించటం సాధ్యమయ్యే పనే అంటారా? అని సందేహాన్ని అసహాయతగా నిండిన గొంతుతో గబగబా అనేశాడు మహామంత్రి. సునిశ్చితంగా వింటూ, మీరు చింతించకండి మహామంత్రి, ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాంలే అని ధైర్యం చెబుతూ అన్నాడు బ్రహ్మతీర్థ. వేడుకల ఉత్సాహంలో ఉన్న మహారాజు గారికి ఈ లేఖ విషయం తెలిస్తే అసహన పడతారని ఇంకా ఈ లేఖను ఆయనకు చూపనేలేదు. మహామంత్రి, నేను, సేనాధిపతి, మీరు అందరం ఏదైనా పరిష్కారం ఆలోచించి ఆ తర్వాత రహస్యంగా రప్పించాను చంద్రకేతు అన్నారు. అలాగే మహామంత్రి గారు, నా ప్రయత్నం నేను సాయశక్తులా చేస్తాను. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం అని తల ఊపుతూ ఆలోచనలో పడ్డాడు బ్రహ్మతీర్థ. అక్కడ నిశ్శబ్దం ఆవరించుకుంది. కొన్ని క్షణాల తర్వాత ఓ ఆలోచనకు వచ్చినట్లు తలెత్తి చంద్రకేతు ముఖంలోకి చూస్తూ బ్రహ్మతీర్థ ఇలా అన్నాడు. మహామంత్రి గారు, ఇంద్రరాజుని పట్టుకునే విషయం ఎలా ఉన్నా ముందు ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడితే అది మనం ఇంద్రరాజుకును బంధించగలం. మనం అతన్ని బంధించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిస్తే అతడు చందనపురం నుండి కూడా తప్పించుకొని పోయే అవకాశం ఉంది అన్నాడు. అవునవును బ్రహ్మతీర్థ గారు, అవును. కానీ ఇంద్రరాజు రాకుమార్తెల తైలవర్ణ చిత్రాల్ని బయట పెట్టకుండా వాళ్ళని ఎలా పట్టుకోగలం? ఇంకొక విషయం, ఈయన 2-3 రోజుల్లో మన రక్షణ సేనలు మహారాజు యశోవర్ధన గారి వెంట కలంజల్ కోటలో ఉంటాయని తెలుసు కదా. మనమే శిల్పాలయ శంకుస్థాపన మన రాజుగారితోనే ఉంటాం కదా. మరి ఆ చందన వాటికలో ఉన్న ఇంద్రరాజుని, కనౌజు రాకుమారిని పట్టుకోవడానికి సుశస్త్రులైన సైనికులు ఉన్నారా? వాళ్ళకి తగిన ఆజ్ఞలు ఇవ్వడానికి ఇంద్రరాజు రాకుమారుల ముఖ చిత్రాలు తెలియజేయాలి కదా. అలా తెలియజేయడానికి మంచి నాయకుడు కూడా కావాలి కదా అని తన సందేహాల్ని వెళ్ళిపుచ్చాడు మహామంత్రి. దానికి ఒక ఉపాయం ఆలోచించాను చంద్రకేతు గారు. నా కుమారుడు దేవదత్ యుద్ధ విద్యలన్నీ నేర్చుకొని 2 రోజుల క్రిందటే ఇంటికి వచ్చాడు. మీకు సమ్మతమైతే వాళ్ళిద్దరి తైలవర్ణ చిత్రాల్ని దేవదత్తుకు చూపించి ఇంద్రరాజు రాకుమార్తెలను వెతికి పట్టించే పనిలో ఉంచుదాం అని చెప్పాడు. అప్పుడు ఆ చిత్రాల్ని వేరే వాళ్ళకి చూపగలేదు. అంతేగాని ఒక గణసేనల్ని దేవదత్తుకి ఇచ్చి మారు వేషంలో చందనపురం పంపి ఆ గ్రామం మొత్తం జల్లెడపట్టి కొత్త ముఖాలు కనిపిస్తే దేవదత్తుకి ఆచూకీ ఇమ్మని ఆదేశిస్తాము. అప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుంది అని స్థిరంగా చెప్పాడు బ్రహ్మతీర్థ. ఆయన చెప్పింది చంద్రకేతుకు బాగానే ఉందనిపించింది. సరే అన్నట్టు తల ఊపుతూ, బ్రహ్మతీర్థ గారు, అలాగే చేద్దాం. కానీ శిల్పాలయ శంకుస్థాపన పూర్తి అయ్యే వరకు మాత్రం మహారాజు యశోవర్మ గారికి ఈ లేఖ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలవనివ్వకండి అని చెప్పాడు మహారాజు. ఆశ్చర్యంతో నొసలు ముడివేస్తూ, మహారాజు గారికి చెప్పకుండా ఎలా అంటూ అనుమానంగా ఏదో అనబోయాడు బ్రహ్మతీర్థ. ఆయనకి ఈ విషయం చెబితే తన మిత్రరాజుకి ఇలా జరిగిందా అంటూ మహారాజు గారు విచారితులవుతారు. చందేల వంశ మహారాజు యశోవర్మ గారికి చంద్రవంశ ప్రతిష్టలకి సౌందర్యరాజన ఆరాధనకి ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ఈ శిల్పాలయ శంకుస్థాపన ఆయన సంపూర్ణ చిత్తంతో నిర్వహించలేరు. అందుకు మనం చేయాల్సింది మనం చేద్దాం. ఆ శంకుస్థాపన పూర్తి అయ్యేదాకా వీలు చూసుకొని మనం మహారాజు గారికి ఈ వార్త చెప్పవచ్చు అని వివరిస్తున్నట్టుగా చెప్పాడు మహామంత్రి. చంద్రకేతు మాటలని ఆలోచిస్తూ సరే అన్నట్లు తల ఊపాడు బ్రహ్మతీర్థ. కనౌజు రాజు పంపిన లేఖని, అతని కుమార్తె ఇంద్రరాజుల తైలవర్ణ చిత్రాల్ని తెచ్చి బ్రహ్మతీర్థకి ఇచ్చాడు మంత్రి చంద్రకేతు. ఈ లేఖ మీ వద్దనే ఉంచండి మహామంత్రి, ఈ 2 చిత్రాల్ని నేను తీసుకుంటాను అంటూ ఇంద్రరాజు రాకుమార్తెల చిత్రపటాల్ని తీసుకొని మహామంత్రి ఇంటి నుండి బయలుదేరాడు కలంజర్ రాజ్య సేనాధ్యక్షుడు బ్రహ్మతీర్థ. తిరిగి వెళ్ళిపోతున్న సేనాధ్యక్షుణ్ణి చూస్తూ, ఇతని పుత్రుడు దేవదత్ ఇంద్రరాజుని బంధించగలడా? ఏమోలే, చూద్దాం అని మనసులో అనుకున్నాడు మహామంత్రి చంద్రకేతు.
నీళ్ల కుండలో తనలో తానుగా నవ్వుకుంటూ ఇల్లు చేరింది ప్రవల్లిక. ఆమె కాలి మువ్వల సవ్వడికి లోపల నుండి ముందు గదిలోకి వచ్చింది ప్రవల్లిక తల్లి సుమిత్ర. ఆవిడ కళ్ళ నిండా దాగలేనంత సంబరం కనిపించింది. ప్రవల్లిక కుండని చిన్న గుట్టలా ఇసుక మీద దింపి దానిమీద మూత పెట్టింది. ఉతికిన బట్టల్ని బయట ఆరవయ్య వెళ్ళిపోతూ ఉండగా దగ్గరికి వచ్చిన తల్లి ముఖంలోని ఆనందాన్ని చూసి ఏంటి విషయం అన్నట్టు కళ్ళెగరేసింది. లోకేశ్వరి అత్తయ్య వచ్చిందే అని పట్టలేనంత సంతోషంతో తబ్బిబ్బైతూ చెప్పింది సుమిత్ర. ప్రవల్లిక మూతి ముడిచింది. ఉందా వెళ్ళిపోయిందా అని అనాసక్తిగా అడుగుతూ బట్టల్ని పట్టుకొని బయటికి నడిచింది. ఆమె అలా అడగగానే ఏమిటే ఆ ప్రశ్న, పెద్దద్దరం చిన్నతరం లేకుండా అని సున్నితంగా కసురుకునింది ప్రవల్లిక తల్లి సుమిత్ర. అలాగేలే, ఆవిడ ఉన్నారా వెళ్ళిపోయారా వ్యంగ్యంగా మళ్ళీ అడిగింది ప్రవల్లిక. అప్పటి వరకు సంతోషం నిండిన సుమిత్ర గొంతులో మార్పు వచ్చింది. తప్పంతా నాదలే, ఒక్కదానివని గారాబం చేసి పెంచినందుకు ఇలా తయారయ్యావు అని అన్నది. అన్నిటికీ వేళకోలమేనా అని మందలిస్తున్నట్టుగా అన్నది ఆవిడ. పరికిణిని తాడు మీద ఆరేస్తూ సరే సరేలే, ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం మొదలు పెట్టకు, ఆవిడ ఎందుకొచ్చిందో ముందు చెప్పు అన్నది విసుక్కుంటూ ప్రవల్లిక. వాళ్ళిద్దరి వెనక నిలబడి వాళ్ల మాటల్ని చిరునవ్వుతో వింటోంది లోకేశ్వరి. నేనే చెప్తాలే ఎందుకొచ్చానో అంటూ ముందుకు వచ్చింది ఆవిడ. హఠాత్తుగా అక్కడ మేనత్త లోకేశ్వరి వచ్చేటప్పటికి ఆవిడ మాటల్ని తను అన్న విధానాన్ని అర్థమై నాలుక ఖర్చుకుంది ప్రవల్లిక. లోకేశ్వరి నిద్రపోతుంది అనుకుంది సుమిత్ర. ఊహించని విధంగా ఆడపడుచు తన ముందుకు వచ్చేసరికి కొంచెం తడబడింది. అయినా తమాయిచ్చుకొని మీరొచ్చారని చెప్పాను అని సర్దుతూ చెప్పింది. నేనంతా విన్నాన్లే అని సుమిత్రతో చెప్పి మేనకోడలి వంక చూస్తూ ఓయ్ కోడలి పిల్ల, నాకు గనక కొడుకుంటే వాడు నీకు ఈడు కాకపోయినా నీకే ఇచ్చి చేద్దునే మేనకోడలి మీద భుజం మీద చేయి వేస్తూ చురకలంటిస్తూ అంది లోకేశ్వరి. ఎందుకో మూతి విరుపుగా అన్నది ప్రవల్లిక. ఎందుకేమిటే, నీ ముక్కుకు తాడు వేయటానికి అంటూ నవ్వుతూ అన్నది లోకేశ్వరి. మేనత్తని ఎర్రగా చూస్తూ నా ముక్కుకు తాడు వేయడానికి నేనేమన్నా బర్రెనా గొర్రెనా అని సాగతీస్తూ అంది ప్రవల్లిక. వాటికి కట్టేది పలుపుతాడే, నీకు కట్టేది పసుపుతాడు అంటూ మళ్ళీ నవ్వింది ఆవిడ. రెండిటికీ తేడా ఏముందిలే, అయినా నీకు కొడుకుంటే మాత్రం నేను వాణ్ణి చేసుకుంటానా ఏంటి అని నిర్లక్ష్యంగానే అంటూ తన పరికిణిని ఒక్క దులుపు దులిపింది ప్రవల్లిక. చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు నాకు అన్న కూతురివే, నా మేనకోడలివి, పేరులోనే ఉందిగా నువ్వు నాకు కోడలివని దర్జాగా చెప్పింది లోకేశ్వరి. పేరులో ఏముందిలే, అదే పేరున్నది అయిపోతుందా ఏంటి? అయితే నా స్నేహితురాలు సూర్యవతి సూర్యుని చూపించు అని మేనత్త వంక తిరిగి వాదులటకు దిగినట్లు అన్నది ప్రవల్లిక. తాను ఎదుటివారికి వాదానికి సిద్ధపడ్డట్టు నా పుట్టింటిలోనిది నీదంతా, ఇంటి ఆడపడుచు నాదే కదా, మరి అలా చూసుకున్నా నువ్వు నాకు చెందిన దానివే కదే, అంటే నాదానివే కదా అన్నది లోకేశ్వరి. ఈ ఇంటి ఆడపడుచుగా అన్నీ మీవే, కానీ నేను మాత్రం కాదు కొంచెం విసుగ్గా తడి పరికిణిని తాడు మీద ఆరేస్తూ చెప్పింది ప్రవల్లిక. అదేమిటే, అన్నీ నావే నువ్వు నాదే అంటున్నాను కదా, మరి నువ్వు మాత్రం ఎందుకు కాకుండా పోతావు వెంటనే అడిగింది లోకేశ్వరి. ఆమెలో మేనకోడల్ని ఓడించాలన్న సరదా తొంగి చూసింది. బట్టలు ఆరేస్తున్నదల్లా ఆగి మేనత్త వైపు స్థిరంగా చూస్తూ మీ అమ్మకు అంటే మా నాన్నకు చెందినవి ఆడకూతురిగా మీకే చెందుతాయి, అంటే మీ పుట్టింటిలోని అవన్నీ మీవే, కానీ నేను మా అమ్మమ్మ సంపాదించిన సొత్తును కదా, మీ సొత్తును కాదు అని తెగేసి చెప్పింది ప్రవల్లిక. ఆమె వాదన విని గుండె దడదడ కొట్టుకోగానే కూతురి మీద చెయ్యి వేసి వెనక్కి లాగింది సుమిత్ర. మీ అమ్మే
ఈ ఇంటికి కోడలై మా ఇంటికి వచ్చి మా ఆస్తి అయిపోయింది. మీ అమ్మదంతా మాదే అవుతుంది కదా. మరి అలాగైతే నువ్వు మాకు చెందాల్సిన దానివే కదే అంటూ మెలిక పెడుతూ అడిగింది లోకేశ్వరి. ఆమె మేనకోడలితో ఈ సంవాదం ఉత్సాహంగా సాగిస్తూ ఉంది. మా అమ్మ ఇక్కడకు రాకముందు మాత్రమే ఉన్నదా? మీ ఆస్తి మా అమ్మ ఇక్కడికి తీసుకువచ్చాక సంపాదించినది ఏదైనా ఈ ఇంట్లో ఆవిడకు, అందులో ఆవిడకు చెందినది మాత్రమే అవుతుంది. అంటే నేను మా అమ్మకి మాత్రమే సొంతం. ఎట్టునింటి చూసుకున్నా మీకు అస్సలు సొంతం అనేది రాదు. ఎందుకంటే అప్పటికే మీరు ఈ ఇంట్లో నుండి కోడలిగా వెళ్ళి మరొకరి ఆస్తి అయ్యారు కదా అంటూ లోకేశ్వరికి ధీటుగా సమాధానం చెప్తూ గర్వంగా చూసింది ప్రవల్లిక. మేనకోడలి వాగ్దాటికి సంభ్రమం చెందుతూ, నీతో నేను మాట్లాడి ఒప్పించలేననుకుంటున్నావా ఏంటే ప్రవల్లి అని మనస్ఫూర్తిగా అంది లోకేశ్వరి. పందెపు కోడి పుంజుల్లాగా మాటల కత్తులు రువ్వు రువ్వుమంటూ రువ్వుకుంటూ వాళ్ళిద్దరి మధ్య సంభాషణలోకి వెళ్లే ధైర్యం చెయ్యలేక అసహనంగా నిలబడి ఉంది సుమిత్ర. ఈ విరామ క్షణం కోసమే ఆమె చూస్తూ ఉంది. అందుకే ఈ సమయాన్ని వెంటనే ఉపయోగించుకుంది. ప్రవల్లి, నువ్వు లోపలికి వెళ్ళి పని చూడవే అని హెచ్చరింపుగా అన్నది. బట్టలు ఆరేయడం అయిపోవడంతో లోపలికి వెళ్తూ, లోపల ఏం పని ఉందని, వంట పని అయిపోయిందిగా, తినడమేగా మిగిలింది. మీ ఆడపడుచు గారు వస్తున్నట్లు ముందే కబురు పంపలేదు. కబురు పంపితే కోడినో, కొబ్బరికాయనో, పీతనో, పచ్చి చేపనో మనం వండేవాళ్ళం కదా. ఇవాళ పాకశాలకు సరిపడా వండుకొని మన ప్రావీణ్యం చూపించేవాళ్ళం కదా అని మేనత్త వంక చూసి వెక్కిరింతగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రవల్లిక. ఆడపడుచు ఏమనుకుంటుందో ఏమో అంటూ తడబడిపోయింది సుమిత్ర. అంతేకాదు, తన భర్తతో మళ్ళీ ఏం చెప్తుందో అంటూ భయపడుతూ, దాని మాటలేం పట్టించుకోకండి వదినా, ఈ మధ్య బొత్తిగా భయం లేకుండా పోయింది ఈ పిల్లకి, పెంకి పిల్లలాగా తయారైందంటే వినండి అని కొంచెం నిదానంగా చెప్పింది సుమిత్ర. లేడి పిల్లలా చెంగుగా గడపలోకి దూకి లోపలికి వెళ్తూ ఉన్న ప్రవల్లికని ముచ్చటగా చూస్తూ, దానిడా మాటలేముందిలే వదినా, అది చిన్నపిల్ల అని సుమిత్ర వైపు తిరిగి, మన ప్రవల్లిని చూస్తుంటే నాకు మా అమ్మే కనిపిస్తుంది వదినా, ఆ మాట తీరు, ఆ విరుపు అన్నీ చూడు, అచ్చం మా అమ్మ మాట్లాడినట్లే లేదు అని మురిసిపోతూ ఉంది లోకేశ్వరి. అవునవును, అచ్చం మీ అమ్మలాగే ఉంటుంది అని కంగారు పడుతూ అంది సుమిత్ర. లోపలికి వెళ్దాం రా వదినా అంటూ లోకేశ్వరి చెయ్యి పట్టుకొని లోపలికి నడిచింది సుమిత్ర. లోపలంతా గాఢంధకారం. గూట్లో ఉన్న దీపం ఒత్తి లోపల తోసింది. ఇప్పుడు మరో క్షణంలోనో అది కొండెక్కేలాగా సిద్ధమైనట్లు కనిపిస్తూ ఉంది సుమిత్రకి. ఈ ఘనకార్యం చేసింది ప్రవల్లికే అని అర్థమై గబగబా వెళ్ళి దీపపు స్తంభు ఒత్తిని పైకి లాగింది ఆవిడ. అప్పటి వరకు చీకటిగా ఉండడంతో వాళ్ళిద్దరికీ మంచంపై ఉన్న ప్రవల్లిక కనిపించలేదు. దీపపు వెలుతురు పడగానే కనిపించిన ప్రవల్లికను చూస్తూ, ప్రవల్లి అని మేనకోడల్ని పిలుస్తూ మంచం దగ్గరికి వచ్చింది లోకేశ్వరి. బోర్లా పడుకొని ఉన్న ప్రవల్లిక మేనత్త తన దగ్గరికి వస్తూ ఉండడం చూసి మూతి ముడుచుకొని తల అటువైపుకు తిప్పి పడుకుంది. ప్రవల్లిక పక్కనే మంచం మీద కూర్చుంటూ, మా ప్రవల్లి అలిగిందా? నీకో మంచి విషయం చెప్పాలని నేనెంతో సంతోషంగా వచ్చానే అంటూ నవ్వుతూ చెప్పింది లోకేశ్వరి. ఇంతకీ మొత్తానికి చెప్పమంటావా వద్దా అని మేనకోడలి బుగ్గను పట్టుకొని లాగుతూ అంది. మీకు పోడ్లాడానికి అక్కడికొచ్చే సమయం, మంచి విషయాలు చెప్పడానికి సమయం ఉండదే అంటూ మేనత్త వైపు ఉక్రోషంగా చూసింది ప్రవల్లిక. కోడలి పిల్ల, ఎంత రాలుగా ఇవే, మా అమ్మ బతికి ఉంటే ఈసరికి నీకు వడ్డానం చేయించేదాన్ని అని మురిపెంగా సంతోషంగా ప్రవల్లికను చూస్తూ నవ్వుతూ అంది లోకేశ్వరి. సుమిత్రకి నోట మాట రాలేదు. ఇదేం పెంకితనం, పెద్దావిడతో చిన్న పెద్ద లేకుండా ఇలా పొగరుబోతుగా మాట్లాడుతుందేంటి అని దాని మీద విరుచుకుపడాల్సిన పోయిన మేనత్త, బతికి ఉంటే మా అమ్మ బతికి ఉంటే వడ్డానం చేయిస్తానంటుందేంటి అని అనుకుంది సుమిత్ర. నాకు వడ్డానాలు, కండీలు, కిరీటాలు ఏమీ అవసరం లేదు.
మీలాంటి వాళ్ళ ఇంటికి కోడల్ని అవ్వకుండా ఉంటే చాలే అని చెప్పింది ప్రవల్లిక. చూసావా వదినా, ఇది అచ్చం మా వదినా, వదినా అచ్చం మా అమ్మే అలాగే సమాధానం చెప్తుంది. చూసావా ఎంత టంగుమని చెప్తుందో అంటూ సంబరంగా సుమిత్ర వైపు చూస్తూ అంది లోకేశ్వరి. అవునవును, అత్తగారి పోలికే అన్నీ వచ్చి రాని నవ్వులతోటి వంటగది వైపు వెళ్ళిపోయింది సుమిత్ర. లోకేశ్వరి ఆనందంతో ప్రవల్లిక కనతమైన మొటికలు విరుస్తూ, అందుకే మా బంగారు తల్లికి పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే మొగుడిని తీసుకొచ్చా అంటూ కోడలు చెయ్యి పట్టి లేపింది. లోకేశ్వరి మాటలకి నివ్వెరపోతూ లేచి మంచం పైన కూర్చొని, ఆ మొగుడా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మేనత్త వైపు చూస్తూ అంది. ముద్దుగా ఉన్న ప్రవల్లిక బుగ్గల్ని లాగుతూ, ఆ మొగుడే, నీ ముక్కుకు తాడి తెచ్చే మొగుడే అని చెప్పింది లోకేశ్వరి. ప్రవల్లిక నొసలు ముడిచి మేనత్త వైపు అనుమానంగా చూస్తూ, నువ్వు నాకు మొగుణ్ణి చూసావా? మీ అన్నగారిలా ఇల్లు వదిలేసి రాళ్ళు రప్పలు బతికేవాడు కాదు కదా అని పరిహాసంగా అడిగింది. దాన్ని బుగ్గపైన పొడుస్తూ, ఊరుకోవే మేనకోడలా, నీకు నేను మా అన్న ఎప్పుడూ అలసేనే. ఏం తక్కువ చేశాడే మా అన్న, రేపు శంకుస్థాపనలో చూడు మా అన్న చేసిన పని ఎంత విలువైందో అప్పుడు తెలుస్తోంది అంటూ గొప్పగా చెప్పింది లోకేశ్వరి. తక్కువేమీ చేయలేదమ్మా మీ అన్నగారు, అన్నీ ఎక్కువే చేశారు, అన్నీ ఎక్కువే, ఎదురు చూపులు కూడా ఎక్కువే. మాసంలో ఆయన గారు వచ్చే 2-3 రోజుల కోసం 25 రోజులు ఎదురు చూపులు. మొన్నటి వరకు ఎక్కడ పని చేసి వచ్చారా, మరి ఇప్పుడు ఈ పని. మహారాజు కట్టబెట్టబోయే శిల్పాలయం కోసం జలపాతం అవి ఎక్కడ రాళ్ళు చెక్కుతున్నాడో ఏమో, ఆశ్రమం వేసుకొని అక్కడే ఉంటాడు మీ అన్న. ఎప్పుడో వచ్చి 1-2 రోజులు ఇంటికి రావడం, అది కూడా చుట్టం చూపేలే, ఎప్పుడొస్తాడో అది కూడా తెలీదు అంటూ అక్కడికి వచ్చిన తల్లిని ఓరగా చూస్తూ పెద్ద ఆరింది దానిలాగా దీర్ఘం తీస్తూ చెప్పింది ప్రవల్లిక. లోకేశ్వరి మనసు మూలల్లో ఎక్కడో కలుక్కుమంది. నిజమేగా, పక్షానికి ఓనాడు ఇంటికి వస్తాడు అన్న. మగవాడు లేని ఈ ఇంట్లో ఇద్దరూ ఆడవాళ్లే బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు. అనుకోకుండా లోకేశ్వరికి తన వదిన సుమిత్ర పైన జాలి వేసింది. బరువుగా నిట్టూరుస్తూ, నిన్ను వరించబోయేవాడు మా అన్నలాంటి వాడు కాదులేవే ప్రవల్లి, ఎప్పుడు నీతోనే ఉంటాడు. రాత్రిళ్ళు కాదే, నువ్వు రతీదేవిలా సరసంతో అలంకరించుకోవాలే గాని పగలు కూడా నీ వెంటే ఉంటాళ్లే అంటూ కవ్విస్తూ చెప్పింది లోకేశ్వరి. ఏంటి, ఆట పట్టిస్తున్నావా అనుమానంగా అడిగింది ప్రవల్లిక. నేను ఆట పట్టించే మంచిదే లేవే, మా అబ్బాయి వస్తున్నాడుగా, వాడు పట్టిస్తాడు నిన్ను ఒక్క ఆట అని నవ్వుతూ బదులిచ్చింది లోకేశ్వరి. అప్పుడే లోపలకు రాబోయిన సుమిత్ర కొన్ని నిమిషాల క్రితం పంజం పుంజులా వాదించుకుంటున్న వాళ్ళిద్దరూ ఒక్కటే అన్నట్లు విచిత్రంగా చూస్తూ అక్కడే తలుపును చేరబడి నిల్చుంది. నన్ను మాటల్లో మాయ చెయ్యకు, ముందు ఆ కాబోయేవాడు ఏం చేస్తాడో చెప్పు అంది ప్రవల్లిక. నిన్ను చేసుకోబోయేవాడు రాళ్ల పని చెయ్యడే, కూలీ పని చేయడు, నీతోనే ఉంటాడు, నీకోసం ఏమైనా చేస్తాడు అంటూ ప్రవల్లికను ఊరిస్తున్నట్లు చెప్పింది లోకేశ్వరి. ఏం చెయ్యడో కాదు, ఏం చేస్తాడో చెప్పమంటున్నానా? మూతి బిగపట్టి చూపుడు వేలును చూపిస్తూ అడిగింది ప్రవల్లిక. ఏది చేయాల్సిన అవసరం లేదు, తిని కూర్చున్న తరగని ఆస్తిపరులే అంటూ లోకేశ్వరి ఇంకా చెప్పడం పూర్తి కాలేదు. అంటే ఏం చేయకుండా ఖాళీగా నా వెనకే తిరుగుతుంటాడా? అలాంటి బద్ధకస్తుడు నాకొద్దు అంది ప్రవల్లిక. ఎందుకు చెయ్యడు? నువ్వేం చెప్పినా గురి తప్పకుండా చేస్తాడు. ఆగు ఆగు ఆగు, గురి తప్పకుండా అంటే వేటగాడా? అటువంటి మొరటోడు నాకొద్దు అంది దులుపుగా ఒక పక్కకు తిరిగి ప్రవల్లిక. తలుపుల చేరపడి మేనత్త కోడళ్ల సంభాషణ వింటున్న సుమిత్ర బిత్తరపోతూ కూతురి వంక చూసింది. ఇప్పటికే వయసు వచ్చిన కూతుర్ని ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటారు అంటూ అందరూ ఓలా చూస్తూ ఉన్నారు. ఇదిలా మంకు పట్టు పెడితే ఎలారా భగవంతుడా అని మనసులో అనుకుంది ఆవిడ. అబ్బబ్బబ్బా,
అన్నిటికీ తొందరే నీకు. ఇలా అడిగితే నేను ఏం చెప్పగలనే? మంచి సంబంధం, నీకు సరైనవాడు, అన్నయ్య కూడా సరే అన్నాడు, నీకు నచ్చుతాడని అని వాళ్ళకు మాట ఇచ్చేశానే అని గడగడా చెప్పింది లోకేశ్వరి. మాట మాట ఇచ్చేశావా అని అడిగింది ప్రవల్లిక. అవునే, నీకు ఈడైనవాడు జోడైనవాడు అనిపించింది. అయినా మీ మామయ్య గారి చలువ వల్ల వాళ్ళు మనలో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూడమన్నారే. మా మేనకోడలు ఉంది అని అనగానే టక్కుమని ఖాయం చేసుకున్నారు అని గట్టిగా చెప్పింది లోకేశ్వరి. ఒకవేళ నాకు నచ్చకపోతే అని మేనత్త వైపు చూసి అడిగింది ప్రవల్లిక. ఆమె ప్రశ్నకు విస్తురపోయినట్లు ప్రవల్లిక వంక, ఆమె తల్లి సుమిత్ర వంక చూసింది లోకేశ్వరి. ప్రవల్లిక పెడసరితనాన్ని లోకేశ్వరి సమర్థించి చూడలేక భోజనం పెట్టడానికి అనే వంకతో గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయింది సుమిత్ర. బొమ్మలా బిగుసుకుపోయిన మేనత్తని కదుపుతూ, అతను ఏం చేస్తాడు అంటే ఎలాగూ చెప్పలేదు, కనీసం ఎలా ఉంటాడో అదైనా చెప్పు అని ఆతృతగా అడిగింది ప్రవల్లిక. అమ్మా, రాలుగా ఇప్పుడు దొరికావే అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం, నీతో వాగి 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 నాకు నీరసం వస్తుంది, ఆ విషయం రేపు చెప్తాలే అంది ఆవిడ ప్రవల్లికను ఆట పట్టిస్తూ. మానేయ్, నాకేం చెప్పనక్కర్లేదులే, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వాళ్ళకే చెప్పేయి. నన్ను చూడ్డానికి వాళ్ళు వచ్చినా నేను కనిపించను వాళ్ళకి. పాండవుల జలపాతంలోనో లేక ఇంక ఎక్కడో అడవిలోనో వెళ్ళిపోతాను అని బుంగమూతి పెట్టు గబగబా మంచం మీద దిగపోయింది ప్రవల్లిక. లేస్తున్న బదిలిగను ఆగు అంటూ చెయ్యి పట్టుకొని ఆపింది లోకేశ్వరి. మరి చెప్పు, ఎలా ఉంటాడు అని లోకేశ్వరి పక్కన కూర్చుంటూ మళ్ళీ అడిగింది ప్రవల్లిక. ఆమెలో అతని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం, కాబోయేవాడి రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా అని అడిగింది లోకేశ్వరి. మేనకోడలిని ఇంకా ఆశ పెడుతూ ఉన్నట్లుగా తల ఊపుతూ ఆసక్తిగా ముందుకు వంగింది ప్రవల్లిక. ఆమె కళ్ళ ఆతృత రెపరెపలాడుతూ ఉన్నవి. ప్రవల్లిక చుమ్మకాన్ని పెట్టుకొని తన వైపు తిప్పుకుంటూ, మా కోడలు శిరీష పుష్పమైతే మా పుత్రుడు దాన్ని తూగే గండు తుమ్మెద, మా వధువు అలంకారానికి అందమైతే వరుడు అందానికి అలంకారం అంటూ ఇంకేదో చెప్పబోయింది లోకేశ్వరి. దిష్టి చుక్కం కాదు అని లోకేశ్వరి చేతిని తుడిచేస్తూ వెటకారంగా నిట్టూర్చింది ప్రవల్లిక. మేనకోడలి విసురును చూసి పక్కున నవ్వింది లోకేశ్వరి. నీ పన్నాగాలు తెలిసి నిన్ను నమ్మను చూడు, నాదే తప్పు అన్నది లోకేశ్వరిని చూస్తూ ప్రవల్లిక. అప్పుడే గదిలోపలికి వస్తున్న సుమిత్ర ఆ మాటలు వినగా, ఏంటే నీకు తెలిసిన పన్నాగాలు, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు, ఎన్నిసార్లు చెప్పాను, ఇంకొక మాట నోట్లో నుంచి వచ్చిందా కట్టెలు కాలుతున్నాయి, వాత పెట్టేస్తాను జాగ్రత్త అంటూ ప్రవల్లిక దగ్గరికి విసురువిసురుగా వచ్చింది సుమిత్ర. ఎందుకంత కోపం వదినా, ఇప్పుడు అదేమంత మాట అనిందని అని దానికంటే విసురుగా సుమిత్రని గసిరింది లోకేశ్వరి. నిదానించిన సుమిత్రతో, వదినా, నువ్వు లోపలికి వెళ్ళి భోజనాలు వడ్డించు. సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోయాక ప్రవల్లిక వైపు తిరిగి అన్యమనస్కంగా ఉన్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ప్రవల్లి, అతనెలా ఉంటాడో ఒక్క మాటలో చెప్పనా, నీకంటే బాగుంటాడే అంది లోకేశ్వరి. ఆ మాటలకి కళ్ళు పెద్దవి చేసి మేనత్త వంక వైపు చూసింది ప్రవల్లిక. చాలా చాలా, ఇంకా ఏమన్నా వివరాలు కావాలా అని అన్నట్లు చూసింది ఆమె. వరుడికి చెప్పి నీకోసం తైలవర్ణ చిత్తం గీయించమంటావా అని నవ్వుతూ అడిగింది లోకేశ్వరి. మేనత్త మాటలు వింటున్న ప్రవల్లిక ప్రతిరోజు రాత్రి అశ్వాన్ని అధిరోహించి తన కళ్ళలోకొచ్చే ఒక యువకుడు గుర్తొచ్చాడు. అంతే, మై మరుపుతో ఆమె బుగ్గల్లో సిగ్గులొచ్చాయి. బుగ్గలు సింధూరాల్లాగా ఎర్రపడ్డాయి. ఆమె పెదవులపై చిరునవ్వు పూసింది. అత్త, అప్పుడే పెళ్ళంటావేంటి, నాకు ఏంటోలా ఉంది అని సిగ్గుపడుతూ అంది ప్రవల్లిక. ఉంటుందిలే, ఉంటుంది, అట్లాగే ఉంటుంది. పెళ్ళయ్యే వరకే
ఆ ఏంటో ఏంటో ఆ తర్వాత మేమెవ్వరం నీ కంటికి కనపడంలే అంటూ ఆట పట్టిస్తూ అంది లోకేశ్వరి. ఆ వెంటనే అచ్చం నీలానే అంటూ కొంటెగా బదులిచ్చింది ప్రవల్లిక. అమ్మయ్య గడుగ్గాయి, చూస్తా చూస్తా, రేపు మా అబ్బాయికి ఎన్ని మాటలు బదులిస్తావో నేను చూస్తా కదా అంది ఆవిడ నవ్వుకుంటూ. అప్పుడే వంటింట్లో నుంచి వచ్చి, ఏయ్ ప్రవల్లిక, కబుర్లాపి అత్తగారికి భోజనాన్ని తీసుకురా అంటూ గట్టిగా కేకేసింది సుమిత్ర. పద అన్నట్లుగా మేనత్త వైపు చూసింది ప్రవల్లిక. వెన్నెల వెలుగులో ఇంటి బయట ఆరుబయట పడుకొని ఉన్న సోమనాథుడికి కంటి మీద కునుకు రావడం లేదు. ప్రవల్లిక రూపమే కళ్ళల్లో మెదులుతూ ఉంది. ఆమె నిక్కచ్చిగా తన మనసులోని అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినా సోమనాథుడికి ఆమె మీద ఉన్న ఇష్టం ఏమాత్రం తగ్గట్లేదు. పదే పదే కళ్ళ ముందు మెరుపులా మెరిసి మాయమవుతూ ఉంది ప్రవల్లిక లావణ్య రూపం. ఆమె ఎలా నాదవుతుంది? ఎప్పటికైనా ఆమెలో నాపైన ఇష్టం కలుగుతుందా? ఆమె మనసులో చోటు సంపాదించగలనా? సంపాదించాలంటే ఏం చెయ్యాలి? సోమనాథుని మనస్సు నిండా ఇవే ప్రశ్నలు. ఏం చెయ్యాలో పాలుపోని అయోమయంలో ఉన్నాడు అతను. కళ్ళు మూసుకున్నాడే గాని నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ తిరిగాడు. బోర్లా పడుకున్నాడు. వెల్లకీలా పడుకున్నాడు. శరీరానికి ఏ ఇబ్బంది లేదు. కానీ ఎలా పడుకున్నా అతని మనసుకు మాత్రం అసౌకర్యంగానే ఉంది. బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు సోమనాథుడు. అంతలోనే తనదైన తన సొంత మనసే కనీసం నిద్ర పుచ్చలేకపోతుంది. తాను ఇష్టం లేదన్నా మరొకరిని మనసు మార్చగలడా అని నిరాశగా అనుకుంటూ ఉన్నాడు సోమనాథుడు. కళ్ళు తెరిచి తల కింద చెయ్యి పట్టుకొని ఆకాశంలో చూస్తూ ఉన్నాడు. పూర్ణ మనసుతో ప్రయత్నిస్తే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది అని చెబుతున్నట్లుగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు చంద్రుడు. కలంజర్ మహారాజు యశోవర్మ గారి వెంట మంత్రి చంద్రకేతు, సైన్యాధ్యక్షుడు బ్రహ్మతీర్థ, రక్షణ మంత్రి పతంజలిలు కూడా ఆలయ శంకుస్థాపన కోసం చందనపుర గ్రామానికి తరలివచ్చారు. సాయంత్రం దాటి చీకటి పడుతూ ఉండడంతో ప్రయాణ అలసటతో ఉన్న వాళ్ళందరూ అతిథి గృహాల్లో విశ్రమించడానికి సంసిద్ధమవుతున్నారు. వారితో వచ్చిన సైన్యాధ్యక్షుడు బ్రహ్మతీర్థం మాత్రం ఆ అతిథి గృహం నుండి ఎవ్వరూ చూడకుండా మెల్లగా బయటికి నడిచాడు. 25 ఫర్లాంగుల దూరం వెళ్ళిన తర్వాత అటూ ఇటూ చూసి తాము అనుకున్న చోటు ఇదే అనుకున్నట్లు ఒక పెద్ద జమ్మి చెట్టు కింద దిగారు ఆయన. సరిగ్గా అప్పుడే నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వస్తున్న గుర్రం కాలిగిట్టల చప్పుడు వినపడింది. గమ్యాన్ని చేరుతున్నట్లుగా దగ్గరగా వస్తూ ఉంది. దూకుడుగా గుర్రం మీద వస్తున్న అతన్ని ముచ్చటగా చూస్తూ ఉండిపోయాడు బ్రహ్మతీర్థ. చీరవలసిన గమ్యం రావడంతో 2 కళ్ళాల్ని బలంగా లాగి ఆపాడు దేవదత్. గట్టి సకిలింపులతో ముందు కాళ్ళని పైకి లాగి ఒక్కొక్క అడుగు ముందుకు వేయలేగా హఠాత్తుగా ఆగింది గుర్రం. తండ్రిని చూస్తూ దానిపై నుండి కిందికి ఒక్క ఉదుకున దూకాడు దేవదత్. అతని తండ్రి బ్రహ్మతీర్థ ఆజ్ఞ మేరకు ఇంద్రరాజు రాకుమారులను వెతికి పట్టుకోవడం కోసం దేవదత్ నిన్న మధ్యాహ్నం చందనపుర గ్రామానికి వచ్చాడు. ఆ విషయంలో ఏదైనా అడుగుదామని ఆతృతగా దేవదత్ కోసమే ఎదురుచూస్తున్న బ్రహ్మతీర్థ కొడుకును చూసి చూడగానే గభాలున ముందుకొచ్చి, ఏమైంది? ఎక్కడైనా కనిపించారా అని ఆరాటంగా అడిగాడు. వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. కానీ నిన్న సాయంత్రం సమాచారం ప్రకారం ఈ చందనపుర గ్రామ పరిసరాల్లో ఒక కొత్త జంటని చూశామని ఇక్కడ గ్రామస్తులు కొందరు తెలిపారు అన్నాడు దేవదత్. వెంటనే ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ గాలించలేకపోయారా అని అడిగాడు బ్రహ్మతీర్థ. ఈ గ్రామమే కాదు, దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా గాలించమని మన ప్రత్యేక సేనని పంపించాను. అది అతి త్వరలోనే ఆ ఇంద్రరాజుని రాకుమారిని బంధించి తీరడం ఖాయం అని చెప్పాడు దేవదత్. భేష్, మంచి పని చేశావు. ఏదో ఒక విధంగా ఇంద్రరాజుని మనం పట్టి తీరాలన్నాడు దేవదత్. ఆలయ పనిలో ఉండడం వల్ల మహారాజు శ్రీ యశోవర్మ గారికి ఇంకా ఈ విషయం తెలియపరచలేదు. శంకుస్థాపన పూర్తి కాగానే నేను, మంత్రిగారు ఇంద్రరాజును గురించి ఆయనకు చెప్తాం. నువ్వు ఈలోపు ఇంద్రరాజును అతని ప్రేయసిని పట్టుకొని తీరాలి. బంధించే సమయంలో ఇంద్రరాజుకి ఏమైనా పర్వాలేదు, కానీ
రాకుమారికి మాత్రం ఏమీ కాకుండా చూడు. ఆమె కన్నౌజు రాజ్యానికి ఏకైక వారసురాలు, యువరాణి కూడా. అది తెలుసు కదా అని జ్ఞాపకం చేస్తున్నట్టు చెప్పాడు బ్రహ్మతీర్థ. తండ్రి, మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. మధురానగర రాజు ఇంద్రరాజుని, కన్నౌజు రాజ్య రాకుమారి ఇద్దరినీ ప్రాణాలతో బంధించి మన రాజుగారికి, కన్నౌజు రాజ్యాధిపతికి ఉన్న మిత్రత్వాన్ని పెరగడానికి నా వంతుగా తోడ్పడతాను అని తల వంచి చెప్పాడు దేవదత్. మంచిది, మేము రేపు ఉదయం శంకుస్థాపన పనుల్లో ఉంటాము. ఏ వివరం కావాలన్నా ఆ పూజా కార్యక్రమం పూర్తి అయిన తర్వాతే. నువ్వు ఆ ఇంద్రరాజును బంధించి తీరుతానని నమ్ముతున్నాను. వీలైనంత త్వరగా పనిని పూర్తి చేయి అని గంభీరమైన గొంతుతో అధికారం ఉట్టిపడేలా చెప్పి వెనుతిరిగాడు కన్నౌజు రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడు బ్రహ్మతీర్థ. తండ్రి ఆజ్ఞను స్థిరంగా మనసుకు ఎక్కించుకుంటూ వెళ్ళిపోతూ తండ్రి వంక చూస్తూ నిలబడ్డాడు దేవదత్. అతనిలో అంతర్నివేదనంలో ఇంద్రరాజు, కన్నౌజు రాజ్య రాకుమారిల తైలవర్ణ చిత్రాలు మెదిలాయి. వాటిని మనసులో మననం చేసుకుంటూ తాను ఏం చెయ్యాలో ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడు దేవదత్. కలంజల్ రాజ్యానికి ముఖద్వారంలా ఉంటుంది చందనపుర గ్రామం. చందనపుర గ్రామానికి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నట్టుగా మొదట్లో ఒక పెద్ద ఖర్జూర చెట్టు గ్రామ చివరన అతి పెద్ద ఖాళీ ప్రదేశంలో ఒక శిల్పాలయం కట్టించడానికి సంకల్పించారు కలంజల్ రాజు యశోవర్మ. పెద్ద పెద్ద రాతి దిమ్మలను ఒకదాని మీద ఒకటి పేర్చి కింద నుండి పై వరకు ఎంట్ల చూసినా అద్భుతంగా శిల్పాలతో వెలిగిపోయేలా నిర్మించబడే ఆలయం అది. ఆ శిల్పాలయం అని అంటారు. ఆధ్యాత్మిక సారాంశాన్ని వ్యాప్తి చేయడం కోసం మానవాళికి తెలియచేయాలనుకున్న ఆలోచనలు చెక్కు చెదరకుండా పాఠాలుగా ఉండడం కోసం కొండరాళ్లపైన చెక్కుతూ వస్తున్న శిల్పకళ 1000 సంవత్సరాల క్రితమే బౌద్ధం, జైన్యం, హిందుత్వాల్లో కూడా ప్రబోధాల్లో విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. బుద్ధుడు మహానిర్యాణం పొంది 1000 సంవత్సరాలు గడిచినా ఆ గౌతముడి బోధనలతో పాటు మరి ఎన్నో సంఘటనలు శిల్పాలుగా మలచి చరిత్రని శాశ్వతం చేస్తూ వచ్చింది శిల్పకళ. అలాంటి శిల్పకళకు మరింత వన్నెలద్ది తమది అనిపించేలా తమ వంశ చంద్రుడు అంతా శాశ్వతంగా ఉండేలా చేసే అద్భుత అపురూపమైన శిల్పాలతో ఒక అందమైన ఆలయం కట్టించాలి అని సంకల్పించాడు కలంజర్ రాజ్యాధిపతి అయిన యశోవర్మరాజు. అతని వయస్సు 44 ఏళ్ళు. అతను 80 ఏళ్ల జీవిత సారాంశాన్ని గ్రహించాడు. ఆ శిల్పాలయ నిర్మాణం కోసమే ఆనాడు చందనపుర గ్రామంలో శంకుస్థాపన జరగబోతూ ఉంది. దానికై భారీ ఏర్పాట్లతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి పంచభక్ష పరమాన్నాలతో పాటు అనేక రకాల వంటలు సిద్ధం అవుతూ ఉన్నాయి. ప్రవల్లిక మేనత్త లోకేశ్వరి, తల్లి సుమిత్ర ఆ శంకుస్థాపన వేడుక చూడ్డం కోసం అక్కడికి వచ్చారు. ప్రవల్లిక తండ్రి రాఘవాచారి ఈ శిల్పాలయానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్న ప్రధాన శిల్పాచార్యుడు. శిల్పులందరూ ఏకశిల్పం చెక్కాలి అని ఆ పని ప్రధాన శిల్పాచారి ఆజ్ఞతో అతని కనుసన్నల్లో జరగాలని, శిల్పాలు చెక్కడానికి కావలసినటువంటి నీటి వసతి, ముడిరాయి వసతి లభిస్తుంది కాబట్టి చందనపుర పొలిమేరల్లోనే జలపాతం దగ్గర శిల్పాలు చెక్కడానికి అనువుగా ఉండేలా ఒక శిల్ప ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నాడు రాఘవాచారి. ఇప్పుడు ప్రధాన శిల్పాచార్యుడు ఆయన అనుంగు శిష్యులతో పాటు ఈ రాజ్య ప్రధాన స్థపతి విశ్వబ్రహ్మలు అందరూ శంకుస్థాపనలో అక్కడే ఉన్నారు. ప్రవల్లిక, సుమిత్ర, లోకేశ్వరులు అక్కడున్న రాఘవాచారిని కలుసుకొన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన వాళ్ళకి అక్కడ నిర్మించబోయే ఆలయ నమూనాను, శంకుస్థాపన జరిగే స్థలాన్ని, చుట్టూ ఉన్న పునాదులను చూపించి రాఘవాచారి శిష్యులతో ప్రముఖుడైన వాడు సోమనాథుడు కూడా అక్కడే ఉన్నాడు. అతను రాఘవాచారి పక్కనే ఉన్న ప్రవల్లికను కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు. అతన్ని చూసినా పట్టించుకోకుండా తల్లి చేతిని పట్టుకొని
తండ్రి చూపించే వాటి మీద దృష్టి పెట్టింది ప్రవల్లిక. శంకుస్థాపన ముహూర్తం సమీపించి మహారాజు యశోవర్మ గారు వస్తూ ఉండడంతో రాఘవాచారి వాళ్లను ఒక పక్కగా నిల్చునమంటూ తాను ముందుకు వెళ్ళిపోయాడు. ప్రవల్లిక, లోకేశ్వరి, సుమిత్రలు శంకుస్థాపన స్థలానికి దూరంగా జరిగారు. ఆ తర్వాత వేదమంత్రాలు మారు మ్రోగాయి. ఆ ప్రాంతమంతా సందడి సందడిగా మారిపోయింది. ఇక ఆ హడావిడిలో లోకేశ్వరి అన్న రాఘవాచారితో పాటు తాను బదనికతో కుదిర్చిన పెళ్లి సంబంధం గురించి మరిన్ని వివరాలు మాట్లాడే అవకాశం ఆమెకి చిక్కనే లేదు. శంకుస్థాపన పూజా కార్యక్రమం పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం దాటింది. పంచిపెట్టిన ప్రసాదాలు తీసుకొని భోజనాలు చేసి ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. లోకేశ్వరి, సుమిత్ర, ప్రవల్లికలు కూడా తమ ఇంటికి తిరుగుముఖం పట్టారు. మహారాజశ్రీ యశోవర్మ గారు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ ఆ తర్వాత చెప్పి అతిథి గృహం వైపు అడుగులు వేస్తూ, మేము పంపిన రతికా నమూనా చిత్రాల్ని పరిశీలించారా రాఘవాచారి అని అడిగారు యశోవర్మ. పరిశీలించాను మహాప్రభు. శిల్పాలు చెక్కడానికి అనువుగా మరికొన్ని నమూనాలు, చిన్న చిన్న మార్పులు చేయవలసి ఉంటుంది అని సవినయంగా చెప్పాడు రాఘవాచారి. అలాగే కానివ్వండి, కానీ ఆ నమూల్లోని భావం మట్టుకు ఏ మాత్రం పాడవకూడదు సుమా అంటూ హెచ్చరించాడు ఆయన. చిత్తం మహారాజా అంటూ వినయంగా వంగి దండం పెట్టాడు రాఘవాచారి. మీరు కోరినట్టుగానే దండకారణ్య ప్రాంతం నుండి మహామహా శిల్పాచారులను రప్పిస్తూ ఉన్నాం. వారు మరో 2-3 రోజుల్లో రాజధాని కలెంజర్కు చేరుకోబోతున్నారు. వచ్చిన వెంటనే వారిని మీ వద్దకు పంపుతాం. మీ శిల్పకళా సందేహాల్ని సంపూర్తిగా నివర్తం చేసుకోండి రాఘవాచారి అని చెప్పారు యశోవర్మ. అలాగే మహారాజా అన్నాడు రాఘవాచారి. మహారాజు యశోవర్మ పక్కనే నడుస్తూ ఆ మాటల్ని యథాలాపంగా వింటున్న మహామంత్రి చంద్రకేతు, సర్వసైన్యాధిపతి బ్రహ్మతీర్థులు ఉన్నారు. మహారాజు గారు ఎప్పుడు ఏకాంతంగా దొరుకుతారా? కనౌంజు రాజ్య ప్రతిష్టకు మంట గలుపుతూ ఇంద్రరాజు చేసిన పనిని గురించి ఆయనకి ఎప్పుడు తెలియచేస్తామా అంటూ వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. అతిథి గృహం దగ్గరవడంతో ఆగి వారి వెనక వస్తున్న సైనికులని, పరివారాన్ని వెళ్ళిపో అన్నట్లు సైగ చేశాడు సర్వసేనాని బ్రహ్మతీర్థ. వాళ్ళందరూ వెనక్కి తగ్గి తర్వాత మహారాజుకు మరో 2 అడుగులు ముందుకు వేయగానే ఓసారి బ్రహ్మతీర్థ వంక చూసి కనుసైగ చేస్తూ మహారాజా అని సందిగ్ధంగా మెల్లగా పిలిచాడు మహామంత్రి చంద్రకేతు. ఏమిటి మహామంత్రి అని లోపలికి వెళ్ళబోయేవాడల్లా ఆగి అడిగాడు మహారాజు. బ్రహ్మతీర్థ మహారాజు గారికి సమీపంగా వస్తూ, నిన్న ఉదయం మన మిత్రరాజ్యమైన కనౌంజు నుండి ఒక సమాచారం వచ్చింది మహారాజా అని చెప్పారు. నొసలు ముడించి, సమాచారమా? ఏమది అని కుతూహలంగా అడిగాడు యశోవర్మ. అది సమాచారమే కాకుండా అందులో కనౌంజు రాజ్యాధిపతి అభ్యర్థన కూడా ఉన్నది మహారాజా అని చెబుతూ అటూ ఇటూ చూశాడు చంద్రకేతు. ఏమిటా అభ్యర్థన? జాప్యం చేయక త్వరగా చెప్పండి అంటూ మహామంత్రి చంద్రకేతు వంక చూశాడు. సర్వ సైన్యాధిపతి బ్రహ్మతీర్థ వంక అసహనంగా చూశాడు యశోవర్మ. మన మిత్రరాజమైన కనౌంజు రాజ్య రాకుమారిని మధురానగర రాజు అయినటువంటి ఇంద్రరాజు అపహరించుకొని పోతూ మన చందనపుర చుట్టుపక్కల గ్రామాల్లో దాగి ఉన్నాడన్న సమాచారం వచ్చింది మహారాజా. ఇంద్రరాజుని బంధించి రాకుమారిని వారికి అప్పగించమని అభ్యర్థన అని విషయం శుతిమెత్తగా వివరిస్తూ గడగడా చెప్పాడు బ్రహ్మతీర్థ. ఆ మాటలు వినగానే కోపంతో కళ్ళెర చేస్తూ, ఆ ఇంద్రరాజు అంత పని చేశాడా? ఓ దేశ రాకుమారిని బలవంతంగా ఎత్తుకొని పోవడమే అంటున్న యశోవర్మ మాటలు ఇంకా పూర్తి కాలేదు. ఆయన మాటలకు అడ్డు తగులుతూ, బలవంతంతో కాదు మహారాజా, రాకుమారి కూడా ఇంద్రరాజును ఇష్టపడిందట. ఆ లేఖలో అదే సమాచారం ఉంది అని చెప్పాడు బ్రహ్మతీర్థ. అంతే ఆశ్చర్యపోయి చూస్తున్న మహారాజు యశోవర్మ వెంటనే తల ఊపుతూ, అయినా ఇష్టపడినప్పుడు మహారాజుని అవమానించేలా ఇలా అపహరించుకొని వెళ్ళడం సబబు కాదు కదా సైన్యాధ్యక్ష. ఇప్పటికే ఆలస్యమైంది.
నిన్న ఆ వార్త తెలిసిన వెంటనే మనం కార్యనిర్వహణలో దిగాలి కదా. ఇప్పటికైనా మీరు వెనువెంటనే సేనల్ని పంపండి. చందనపురంలోనే కాదు, మన కలోంజీ రాజ్యం మొత్తంలో ఎక్కడున్నా సరే ఆ ఇంద్రరాజును పట్టి బంధించండి అని బ్రహ్మతీర్థను ఆజ్ఞాపించాడు మహారాజు యశోవర్మ. నిన్ననే ఆ పని మొదలుపెట్టాం మహారాజా. ఈ విషయం బయటికి పొక్కకూడదని కనౌంజు రాజ్యాధిపతి విన్నపం. అందుకే ఈ పని నా కుమారుడు దేవదత్తుకు అప్పగించాను. మీకు దేవదత్ గురించి తెలుసు కదా మహారాజా. అతని విద్యాభ్యాసన సమయంలో మీరు నిర్వహించిన అన్ని పోటీల్లోనూ అతడే విజేతగా నిలిచారు. మీరు చూసే ఉన్నారు. కాబట్టి ఇక నిశ్చింతగా ఉండండి అన్నాడు బ్రహ్మతీర్థ. మీ కుమారుడు దేవదత్త? అతని గురించి బాగానే తెలుసు అని ఆలోచనలో పడ్డాడు యశోవర్మ. తర్వాత నిరాశ చెందుతున్నట్లుగా, మీరు పొరపాటు చేశారు సైన్యాధ్యక్ష. మీ కుమారుడు దేవదత్ 3 పదుల ప్రాయం దాటనివాడు, యుద్ధ పాఠాలు నేర్చినా ఇంకా అనుభవం లేనివాడు. కానీ ఇంద్రరాజు తెలివితేటలు కుయుక్తులు కలిగిన మహాబలశాలి. మీకు తెలిసిందే కదా. అతన్ని బంధించాలంటే ఎంతో అనుభవజ్ఞులైన వాళ్ళు, సమయస్ఫూర్తి ఉన్నవాళ్ళు కావాలి. ఈ పనిని తెలివితేటలు గల వాళ్ళకి అప్పగించాల్సింది అంటూ అసహనంగా లోపలికి వెళ్ళిపోయాడు మహారాజు యశోవర్మ. బ్రహ్మతీర్థ పునరాలోచనలో పడ్డాడు. తాను నిజంగానే పొరపాటు చేశాడా? తన కొడుకు కాబట్టి తన కళ్ళకి అసాధ్యుల్లాగా కనిపించాడేమో అని మనసులో ఆలోచించుకోసాగాడు. కన్నౌంజు రాకుమారుని ఎత్తుకపోయిన ఇంద్రజిత్తుని బంధించాలి అని ఎంతో పట్టుదలతో ఉన్న దేవదత్ అసలు విషయం ఆసన్నమైన ఇంద్రరాజు కనపడితే బంధించగలడా? లేక వీళ్ళు అనుమానపడుతున్నక యుద్ధ విద్యల్లో ప్రత్యక్ష అనుభవం లేదు దేవదత్తుకు కాబట్టి ఎంతో అనుభవం గల ఇంద్రరాజు చేతిలో ఓడిపోతాడా? కాలమే చెప్పాలి. ఏరా సోమనాథ, ఏమిట్రా అప్పుడే వచ్చేశావు అని నొసలు ముడిచాడు సోమనాథుణ్ణి చూస్తూ రాఘవాచారి. అని అడ్డంగా తల ఊపుతూ భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు సోమనాథుడు. వారం రోజులు నాగం వేసుకో అన్నాను, 4 రోజులు కాకుండా వచ్చేశావు, ఏమైందిరా? ఆప్యాయంగా మళ్ళీ అడిగాడు రాఘవాచారి. గుట్టుగా ఉన్న పనిముట్లతో మధ్య కలిసిన ఉల్లిని చేతిలోకి తీసుకుంటూ, ఏమీ లేదు రాఘవాచార్య, శిలల్లో అలవాటైన ప్రాణం కదా, ఉండలేక వచ్చేశాను అని నిర్లిప్తంగా బదులిచ్చాడు సోమనాథుడు. సోమనాథుడిని చూటిగా చూస్తూ, ఈ రాఘవాచారి దగ్గరేనా నీ దాగుడుమూతలు? ఇటు చూసి చెప్పు. అలవాటు ప్రాణానికా మనసుకా? ఇది ఎక్కడా అది ఎక్కడా అని అడిగాడు రాఘవాచారి. తిరకాసు పెట్టకు రాఘవాచార్య, పని చూడు. యశోవర్మ మహారాజు మన పని గురించి ఏమన్నారు అని మాట మారుస్తున్నట్టుగా అడిగాడు సోమనాథుడు. అతని మనసులోని గోప్యాన్ని బయటికి లాగాలనుకుంటున్నాడు రాఘవాచారి. అలా అనుకోవడం కూడా వృధా అని అర్థమైంది అతనికి. అందుకే మొన్న మహారాజు శంకుస్థాపనకు వచ్చినప్పుడు వేరే రాజ్యాల నుండి వచ్చే మహాశిల్పుల గురించి పంపుతానని, రతిక నమూనాల గురించి ఇంకా ఆయన చెప్పిన ప్రతి మాట సోమనాథునికి వివరంగా చెప్తూ పనిలో నిమగ్నమైపోయాడు రాఘవాచారి. వారిద్దరి మధ్య 25 సంవత్సరాల అంతరం ఉన్నా ఒకే ఊరి వాళ్ళు అవడం వల్ల, వాళ్ళిద్దరూ ఒకే చోట పనిచేస్తూ ఉండడం వల్ల ఇద్దరి మధ్య బాగా చనువు ఏర్పడింది. సోమనాథుడిపై అజమాయిషీ చేసే స్థాయిలో ఉన్న ఎంతో అనుభవజ్ఞుడైన రాఘవాచారి ఎప్పుడూ అతని పైన అధికార దర్పం చూపనే చూపడు. ఆ చనువుతో సోమనాథుడు కూడా దుర్వినియోగం చేసుకోకుండా పని విషయంలోనూ మాట విషయంలోనూ తానేంటో ఎరిగి మసులుకొంటాడు. మహారాజు గారితో మాట్లాడిన అన్ని విషయాలు చెబుతున్నా సోమనాథుని వైపు చూస్తూ ఉలుకు పలుకు లేకుండా ఉండడం గమనించి పని ఆపి తలెత్తి చూశాడు రాఘవాచారి. ఇంతకు ముందు చేసిన పనినే కొనసాగిస్తూ ఉన్నాడు సోమనాథుడు. అతని దృష్టి అతను చెక్కే శిల్పం మీద తీక్షణంగా కేంద్రీకరించబడి ఉంది. అతని చేతిలోని మణిముట్ల మీద అతని బలం మొత్తాన్ని ఉపయోగిస్తున్నట్లు ఉంది. అది గంభీరమైన శబ్దం చేస్తూ ఉంది. సోమనాథుని గంభీరతను చూస్తూ లయతో నివసిస్తున్న రాతి చవ్వడి వింటూ మౌనంగా ఉండిపోయాడు రాఘవాచారి. ఆలయ శంకుస్థాపన జరిగి 2 రోజులవుతూ ఉంది. ఈ 2 రోజుల నుండి చందనపుర పరిసరాల్లో వీధి వీధి వాడవాడ ఇంద్రరాజు కోసం గాలిస్తూనే ఉన్నాడు దేవదత్.
ఇంద్రరాజుకి అతనితో ఉన్న రాకుమారికి చందనపురంలోని వాళ్లే ఎవరైనా ఆశ్రయం ఇచ్చారా అన్న సందేహం కూడా వచ్చింది అతనికి. అందుకే గ్రామం మొత్తాన్ని అడుగడుగు వెతికి గాలించాడు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి వార్త అతనికి చేరనే లేదు. చందనపుర గ్రామంతో పాటు పరిసర గ్రామాలన్నీ గాలించిన తర్వాత చందనపుర గ్రామానికి ప్రారంభంలో ఉండే మిగిలిన దట్టమైన తోటకి వెళ్ళి చేరుకున్నాడు దేవదత్. గుర్రం పైన వస్తున్న దేవదత్తును చూసి అక్కడ పనిచేసే వాళ్లలాగా మారువేషంలో మసులుతున్న ఇద్దరు గూఢచారులు అతన్ని సమీపించారు. వాళ్ళిద్దరూ ఇంద్రరాజు ఇక్కడున్న జాడలు ఏమీ కనిపించడం లేదు అని దేవదత్తుకు చెప్పారు. కానీ దేవదత్తుకు వాళ్ళ మాటల మీద ఆధారపడి వెనక్కి వెళ్ళాలి అని అనిపించం లేదు. గ్రామంలో ప్రతి ఒక్క మనిషిని పరిశీలించినట్లుగానే ఇక్కడ కూడా ప్రతి ఒక్క మనిషిని పరిశీలించాలని, చెట్టు పుట్టని కూడా వదిలిపెట్టకుండా గమనించాలి అని అనుకున్నాడు. వాళ్ళు చెబుతున్న దానికల్లా బదులుగా తల ఊపుతున్నట్లు గుర్రంపై నుండి దిగి ముందుకు నడిచాడు దేవదత్. అతనితో నడుస్తూనే ఆ తోట మొత్తం గాలించాలి అని నిర్ణయించుకున్నాడు. ముందు నడుస్తూ కనిపించినంత మేర చెట్టు పుట్టల్ని అన్నీ జాగ్రత్తగా చూస్తూ ఆలోచనలకి పదులు పెడుతూనే ఉన్నాడు. చందనపుర గ్రామానికి మొదల్లో అంటే తూర్పులోనే ఈ తోట ఉంది. ఆ తోట దాటి గ్రామం చివరికి వెళితే అంటే పడమర వైపు వెళితే అది తిన్నగా కలెంజర్ కోటకు దారి తీస్తుంది. మూడో వైపున అంటే దక్షిణం వైపున దట్టమైన అడవి మొదలవుతుంది. ఇక మిగిలినది అంటే ఉత్తరం వైపు వాళ్ళు వెళ్ళే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఉత్తరం వైపున అతి పెద్ద ఖాళీ మైదానంలో శిల్పాలయం నిర్మించడం కోసం అక్కడ పెద్ద ఎత్తున పునాదులు త్రవ్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంద్రరాజు రాకుమారితో కలిసి చందనపురం నుండి తప్పించుకోవాలి అని అనుకుంటే పడమర దిశ కోటకు వెళ్ళేది కాదు కాబట్టి అటు అస్సలు వెళ్ళడు. ఉత్తర దిశలో ఆలయ పనులు జరుగుతూనే ఉన్నవి కాబట్టి అటు కూడా వెళ్ళే ఆలోచన చెయ్యడు. ఇక మిగిలింది తూర్పున ఉన్న తోట, దక్షిణాన అడవి. తూర్పున ఉన్న ఈ తోట దాటి వెనక్కు వెళ్ళే సాహసము చేయలేడు. ఎందుకంటే ఇంద్రరాజు ఆ తూర్పున ఉండే కనౌంజు రాజ్య సరిహద్దులు దాటొచ్చి ఈ తోటలో అడుగు పెట్టాడు కాబట్టి. మళ్ళీ వెనక్కి కలౌంజు సేవలకి చేతికి చిక్కాడంటే ఇక అతని పని అయిపోయినట్లే. ఇక మిగిలింది ఒకే ఒక దారి, అది దక్షిణాన ఉన్న అడవి. కానీ రాకుమారిని తీసుకొని అడవి గుండా వెళ్ళడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఆ మార్గం నుంచి తప్పించుకోవాలని చూసినా పొలిమేరల నుండి బయటికి వెళ్ళే దారుల్లో పెట్టిన నిఘా నుండి అతను తప్పించుకోవడం అసాధ్యం. పొలిమేరల్లో కాపలా కాస్తున్న వాళ్ళ నుండి ఇంకా ఎలాంటి సమాచారము రానేలేదు. ఆ రాజు జంట ఇటు చందనపురంలోనే ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఒకవేళ ఈ తోటలో లేకపోతే అడవి గుండా వెతకాలి అని చందనపుర గ్రామం నలుదిక్కుల్ని చిత్రీకరించుకుంటూ మనసులోనే అనుకున్నాడు దేవదత్.